పెహల్గాం దాడి తర్వాత దేశంలో వాతావరణం మారిపోతోంది. పాకిస్తాన్ దుర్మార్గపు ఎత్తుగడను దేశమంతా చీల్చి చెండాడుతోంది. పాకిస్తాన్ అంతు చూడాలంటూ దేశ ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తుంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యాక్షన్ సీక్వెన్స్లోకి వెళ్లిపోయింది. ప్రధాని మోడీతో సహా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, త్రివిధ దళాధిపతులు వాట్ నెక్స్ట్ అంటూ యుద్ధ సన్నాహాలకు సిద్ధమైపోతుంటే మరో ముగ్గురు నేతలు మాత్రం పాకిస్తాన్ దమన నీతిని వేరే లెవెల్లో చీల్చి చెండాడుతున్నారు. వాస్తవానికి వారు ముగ్గురు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తారు. ప్రభుత్వానికి మైలేజ్ వచ్చే ఏ అంశంపైనా నోరు మెదపరు. కానీ 25 మంది పర్యాటకులతో సహా కాశ్మీరీ మృతికి కారణమైన పహల్గాం ఉగ్రవాద దాడి ఘటనపై ముగ్గురు ప్రతిపక్ష నేతలు పాకిస్తాన్కు ఆసలసిసలు కౌంటర్లు ఇస్తున్నారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, మజ్లిస్ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశి థరూర్ రాజకీయాలను పక్కకు పెట్టి ఇప్పుడు పాకిస్తాన్ తీరుపై అటాక్ చేస్తూ ప్రజలకు ఎన్నో విషయాలపై క్లారిటీ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటివరకు వారిని విమర్శించే వారి మనస్సులు కూడా ముగ్గురు నేతలు గెలుచుకున్నారు. వారి ప్రకటనలు దేశమంతా కీర్తించబడుతున్నాయి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ విస్తృతంగా షేర్ అవుతున్నాయి. తిరువనంతపురం నుండి 4 సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ తాను చేసే వ్యాఖ్యలతో కోరి కష్టాలు తెచ్చుకునేవారు. అటు పార్టీలోనూ ఇటు రాజకీయంగానూ తరచుగా ఇబ్బందుల్లో పడేవారు. అందులో ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరిని ప్రశంసించడంతో ఇబ్బందులు పడ్డారు. అయితే ఈసారి స్టోరీ అందుకు భిన్నం. పహల్గాం దాడి తర్వాత సీనియర్ సిద్ధరామయ్యతో సహా అనేక మంది కాంగ్రెస్ నాయకులు తమ అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో వార్తలు నిలిస్తే శశి థరూర్ మాత్రం పాకిస్తాన్ దౌత్యపరంగా ఎలా ఏకాకిని చేయాలో వివరించారు. తన ఆలోచన ప్రకారం పాకిస్తాన్కి ఇచ్చే రెస్పాన్స్ ఓ రేంజ్లో ఉండాలన్నారు. ఆ ప్రతిస్పందన ఓ సందేశంలా ఉండాలన్నారు. ఇండియాపై కుట్రలకు పాల్పడితే అందుకు మూల్యం చెల్లించుకోవలసిందే. గతంగతః అప్పుడు చూసిన ఇండియా వేరు, ఇప్పుడు చూస్తున్న ఇండియా వేరంటూ ఆయన కుండ బద్దలు కొట్టారు. పహల్గాం దాడులకు మూల్యం చెల్లించాల్సిందే అన్నారు. అందుకు మూల్యం ఓ రేంజ్లో చెల్లించుకోవలసి వస్తుందన్నారు. ఇప్పుడు మనం తగ్గితే ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతాయన్నారు. పాకిస్తాన్ విషయంలో ఇజ్రాయెల్ వైఖరిని మనం అవలంబించాలన్నారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ఎలా అరబ్ దేశాల్ని వణికిస్తుందో మనం కూడా పాక్ విషయంలో వ్యవహరించాలన్నారు. నిఘా వైఫల్యాలను మనం ప్రశ్నించలేమన్నారు. అన్నిసార్లు 100% యాక్యురసీ ఎవరికీ సాధ్యం కాదన్నారు. ఏ చర్య తీసుకున్నా కేంద్రానికి అందరూ మద్దతునివ్వాలన్నారు. పాకిస్తాన్ పొలిటీషియన్ బిలావల్ భుట్టో జర్దారీకి మైండ్ దొబ్బేలా కామెంట్స్ చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడంపై భుట్టో చేసిన వ్యాఖ్యలకు ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. సింధు నది తమదని, తమదే అవుతుందని, మా నీరు దానిగుండా ప్రవహిస్తుంది, లేదంటే భారతీయుల రక్తమంటూ చేసిన కామెంట్స్కు థరూర్ ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. పాకిస్తానీయులు భారతీయులను ఎలాంటి కారణం లేకుండా చంపలేరన్నాడు. పాకిస్తాన్పై ఇండియాకు ఎలాంటి కుట్ర చేయడం లేదని, చేయబోదని, కాని వారు ఏదైనా చేస్తే అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. సింధు నదిలో రక్తం ప్రవహిస్తే అది బహుశా మా వైపు కంటే వారి వైపు నుండి ఎక్కువగా ప్రవహిస్తుందంటూ ఆయన చేసిన కామెంట్స్ గూస్ బంప్స్ వచ్చేలా చేశాయి. ఇక హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడానికి ఎలాంటి అవకాశం వచ్చినా ఊరుకోరు. కానీ ఆయన ఇప్పుడు పాకిస్తాన్పై వేస్తున్న ఒక్కో బాంబు అణుబాంబును మించి ఉంది. ఒక్క ఎంపీగా ఉన్నప్పటికీ లోక్సభలో అసద్ చేసే కామెంట్స్ దేశవ్యాప్తంగా చర్చకు కారణమవుతాయి. వక్ఫ్ సవరణ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపే. పహల్గాం దాడి తర్వాత అసద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు కనీసం 5 ఎంపీలు ఉన్న పార్టీలను ఆహ్వానించారని, తమను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. తన నిరసన తర్వాత హోంమంత్రి అమిత్ షా సమావేశానికి ఆహ్వానించగా దానికి హాజరై పాకిస్తాన్పై నిప్పులు చెరిగారు. శుక్రవారం ప్రార్థనలకు ముందు నల్ల రిబ్బన్లు ధరించాలని, పాకిస్తాన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పారు. పాక్ అణ్వస్త్ర బెదిరింపులపైన ఆయన ఉతికి ఆరేశారు. ఒక దేశంలోకి ప్రవేశించి అమాయక ప్రజల్ని చంపితే ఆ దేశం నిశ్శబ్దంగా కూర్చోదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. దాడి ఐఎస్ఐఎస్కు మించి ఉందంటూ దుయ్యబట్టారు. భుట్టో వ్యాఖ్యలపైన మండిపడ్డారు. ఉగ్రవాదం మీ తల్లిని, తాతను చంపిన విషయం మర్చిపోయావా భుట్టో అంటూ విజృంభించాడు. పాకిస్తాన్ భారతదేశం కంటే ఓ గంట మాత్రమే కాదు 50 ఏళ్లు వెనకబడి ఉందన్నారు.
ఇక జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఓవైపు కేంద్రంతోనూ మరోవైపు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసం కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోనూ ఎన్నో అంశాలపై విభేదాలున్నప్పటికీ పెహల్గాం విషాదం తర్వాత ఆయన కేంద్రానికి బాసటగా నిలిచారు. పాకిస్తాన్కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే అన్నారు. ఇప్పుడు రాష్ట్రం కాదని దేశమే ముఖ్యమన్నారు. దాడి ఘటనను రాష్ట్ర హోదాకు ముడిపెట్టకుండానే ఉగ్రవాదంపై కేంద్రం గట్టిగా వ్యవహరించాలన్నారు. అణచివేత సమయంలో అమాయక ప్రజలు నష్టపోకుండా చూసుకోవాలని మాత్రం కోరారు. ఏప్రిల్ 22న జరిగిన దాడిలో పర్యాటకుని కాపాడుతూ మరణించిన కాశ్మీరీ పోనీ రైడ్ ఆపరేటర్ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా అంత్యక్రియలకు హాజరై గట్టి సందేశం పంపించాడు. అసెంబ్లీలోనూ గట్టి సందేశం ఇచ్చాడు. జమ్మూ కశ్మీర్లో భద్రత తన ప్రభుత్వ బాధ్యత కానప్పటికీ పర్యాటకుల్ని ముఖ్యమంత్రిగా స్వాగతిస్తానని, వారిని సురక్షితంగా తిరిగి పంపించవలసిన బాధ్యత తమదేనన్నారు. ఆ పని తాను చేయలేకపోయానని క్షమాపణ చెప్పడానికి తన దగ్గర మాటలు లేవన్నాడు. రక్తంతో నిండిన తల్లిదండ్రుల శవాలను చూసిన పిల్లలకు ఏం బదులివ్వగలనని అన్నాడు. రోజుల క్రితం వివాహం చేసుకున్న నేవీ అధికారి భార్యకు ఏం చెప్పగలనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మొదటిసారి కశ్మీర్ వచ్చి వారు శవాలుగా వెళ్లడం తాను జీర్ణించుకోలేకపోతున్నానన్నాడు. ఇప్పుడు కేంద్రాన్ని రాష్ట్ర హోదా అడగడం సిగ్గుచేటవుతుందని అన్నాడు. తాను రాజకీయాలు చేయబోనని, కశ్మీర్ తిరిగి జీవం పోసుకోవాలని, పర్యాటకులతో వ్యాలీ మళ్లీ కళకళలాడాలని అన్నాడు. మొత్తంగా ముగ్గురు నేతలు చేసిన వ్యాఖ్యలు సందర్భానుసారంగా ఉన్నాయి. ఒకరు పాకిస్తాన్ గురించి నిప్పులు చెరిగితే మరొకరు కేంద్రానికి బాసటగా నిలిచారు. మరొకరు మతం పేరుతో సాగుతున్న మారణహోమానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా మద్దతునిస్తానంటూ చెప్పారు. మొత్తంగా ముగ్గురు నేతల వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.